పల్నాడు జిల్లా నరసరావుపేట బొడ్డు రామారావుపై దాడి చేసిన అగ్రకుల అహంకారులను తక్షణమే అరెస్టు చేయాలి. డాక్టర్ గోదా జాన్ పాల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాల కులస్థుడు బొడ్డు రామారావును అదే గ్రామానికి చెందిన అగ్రకుల అహంకారులు రామిశెట్టి నారాయణ, బద్దివీడు శేషగిరి, లక్ష్మణ్, శాంతమ్మ, చిన్నస్వామి, పెద్దస్వామి వారితో పాటు కొంతమంది అతి కిరాతకంగా పాశవికంగా కులం పేరుతో దూషించి కర్రలు రాడ్డులతో దాడి చేస్తే నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామారావును పరామర్శించిన జరిగిన విషయం తెలుసుకున్న అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, గతంలో ఒక అంగన్వాడీ మహిళపై కూడా కులం పేరుతో దాడి జరిగిందని, అలాగే ఈ నెల 9/6/2025 సాయంత్రం సుమారు 7:30 సమయంలో మంచినీటి కోసం పల్లె నుండి ఊర్లోకి వెళ్లి వస్తున్న సమయంలో బాధితుడు అన్నపై వేరే వారు గొడవ పడుతూ ఉండగా అన్నను తీసుకొస్తున్న సందర్భంలో కొంత దూరం వచ్చేసరికి అదే గ్రామానికి చెందిన రామిశెట్టి నారాయణ, బద్దివీడు శేషగిరి, లక్ష్మణ్, చిన్నస్వామి, పెద్దస్వామిలతో పాటు శాంతమ్మ మొత్తంగా 9 మంది కలిసి మూకుమ్మడిగా రాడ్డులు కర్రలతో దాడి చేసి మాలనా కొడక మాట్లాడుతుంటే మధ్యలో తీసుకెళ్తావా అంటూ, నీకు ఎంత బలుపు అంటూ అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ స్పృహ కోల్పోయేంత వరకు మారణాదాలతో దాడి చేస్తే అది చూసిన వారు సంబంధిత హాస్పిటల్కు తీసుకువచ్చి వైద్యం చేయించడం జరిగిందని బాధితుడు చెప్పడం జరిగిందని, గత ప్రభుత్వంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, నేటి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పజెప్పితే ప్రభుత్వ అధికారులు దళితులపై దాడులు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దళితులకు రక్షణ లేకుండా పోతుందని, తక్షణమే ముద్దాయిలను అరెస్టు చేసి కఠినతరమైన శిక్షలు పడేలా అధికారులు చొరవ చూపాలని, బాధితులకు రక్షణ కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుడిని పరామర్శించిన వారిలో మాల మహానాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవ సామేలు, బాధితుడు భార్యతో పాటు బంధువులు ఉన్నారు. గ్రామానికి చెందిన ఎస్సీ మాల కులస్థుడు బొడ్డు రామారావుపై ఈ నెల 9వ తేదీన సోమవారం సాయంత్రం ఆ గ్రామంలో ఒక చిన్న బిందు శుభకార్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతను మంచినీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళ అన్నకి వేరే వాళ్ళకి ఏదో వివాదం జరుగుతుంటే ఆ వివాదాన్ని సద్దుమణిగించి వాళ్ళ అన్నని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రకులానికి సంబంధించినటువంటి అహంకారులు ఎవరైతే రామిశెట్టి నారాయణ, ఆమె తల్లి, అతని తల్లి రామిశెట్టి శాంతమ్మ, శేషగిరి, లక్ష్మణ్, అలాగే గూడూరి చిన్నస్వామి, పెద్దస్వామితో పాటు సుమారు 9 మంది పైన యువకులు బొడ్డు రామారావుని అతి కిరాతకంగా అడ్డుతగి ఆపి వివాదం జరుగుతున్నటువంటి వ్యక్తులు సద్దుమణికి తీసుకెళ్ళినందుకు ఎలా మాలనా కూడా నువ్వు మేము మాట్లాడుతుంటే వచ్చిన వాళ్ళు తీసుకెళ్తామని బెదిరించి కర్రలతో రాడ్లతో గడ్డపల్లితో దాడి చేసి సుమారు 9వ తారీఖు అయితే ఇవాళ 13వ తారీఖు గడుస్తామంటే సుమారు హాస్పిటల్లో 10 కుట్లు పైన భయపడి చనిపోవడం నుండి బ్రతికి బయటపడినట్టుగా 10 కుట్లు భయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే నేటికి పోలీసులు ఎక్కడ మాత్రమే ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకున్నారని నాకు తెలిసింది. మిగిలినటువంటి ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేయాలి. వెంటనే ఎవరైతే బొడ్డు రామారావు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని మాల మహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులపైన నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉండబడేటటువంటి పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరిన్ని దాడులు జరుగుతూ ఉంటే నేడు ఆ దాడులను అరికట్టడానికి నేడు ప్రభుత్వానికి అధికారం ఇచ్చాం. కానీ ఈరోజు కులాల పేరిట, మతాల పేరిట దాడులను అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఇప్పటికైనా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండబడినటువంటి పోలీసులు నగరకల్లో ఏదైతే కుంకలగుంట గ్రామంలో జరిగినటువంటి దాడి, రామారావుపై జరిగినటువంటి దాడి ఇది హేయమైన దాడిగా
మగవాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఆడవాళ్ళు కర్రలు అందించేటటువంటి పరిస్థితి, ఆడవాళ్ళు బిడ్డబొలుగులు అందించేటటువంటి పరిస్థితి ఈరోజు సంస్కృతి ఎటు వెళ్తూ ఉంది. ఒక పక్క మాచర్లు చూస్తూ ఉన్నాం, ఎలక్షన్ తర్వాత ఏ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయో, నేడు ఈ సత్రపల్లిలో అటువంటి వివాదాలకు దారితీసినటువంటి వ్యక్తుల మీద కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మాలమానాడు డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఖచ్చితంగా ఎస్పీ గారిని కలుస్తాం, హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం. జరిగినటువంటి బాధితుడు ఎవరైతే బొడ్డు రామారావు ఉన్నాడో ఆ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినతరమైన శిక్షణ పడేలాగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.